मेहर बाबा 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 समगम पदनि सा नि ध प म ग रे सा समगम पदनि सा नि ध प म ग रे सा मेहर बाबा 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 मेहर बाबा। अवतार मेहर बाबा की जय। పునర్జన్మ కర్మ అనేటటువంటి ప్రవచనంలో మొదటి భాగమైనటువంటి మరణం యొక్క ఔచిత్యము చెప్పుకుంటూ ఉన్నాం. జీవితం సత్యమైనటువంటి జీవితం, సత్యము కానటువంటి జీవితం, సత్యమైనటువంటి మరణం, సత్యము కానటువంటి మరణం. అలాగే కళ, సత్యమైనటువంటి కళ ఏమిటి, సత్యము కానటువంటి కళ ఏమిటి అనేటటువంటి 6 విషయాలు పరిశీలిద్దాం. ఈ సృష్టి ప్రయాణంలో తొలి దశలో మనం రాయిగా రూపం పొందుతాం కదా, అది అసలైనటువంటి జన్మ అని చెప్పారు బాబా. అక్కడ మనకి రూపం వచ్చింది, అది అసలైనటువంటి జన్మ. ఆ తర్వాత మనకి బర్త్డేలు చేసుకునేటటువంటి జన్మలన్నీ కూడా నిజమైనటువంటి జన్మలు కాదు. అసలైన జన్మ ఏంటంటే సృష్టి ఆదిలో మన తొలి రూపం ఏదైతే తీసుకున్నామో అది అసలైనటువంటి జన్మ. ఓకే, ఈ మధ్యలో వచ్చేటటువంటి రాళ్ళు, లోహాలు, ఈ పరిణామ దశలో వచ్చే జన్మలు, పునర్జన్మల్లో వచ్చే జన్మలు, ఇవన్నీ కూడా అసలైనటువంటి జన్మలు కాదు. అసలైనటువంటి జన్మలు అంటే అన్ని ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఒకటే ఉంటే అది అసలైనటువంటి జన్మ అవుతుంది. 10 సార్లు పుట్టేది సరైనటువంటి జన్మ కాదు, 10 సార్లు మరణించేది కూడా సరైనటువంటి మరణం కాదు కదా. ఆల్ రైట్. నిజమైన మరణం ఏమిటి అంటే ఈ సృష్టి కార్యక్రమంలో తుదిగా చిట్ట చివరిగా ఎప్పుడైతే మనం మరణిస్తామో అదే అసలైనటువంటి మరణం. ఈ మధ్యలో అసంఖ్యాకమైనటువంటి మరణాల్ని మనం పొందుతాం. ఇవన్నీ కూడా అసలైనటువంటి మరణాలు కావు. అసలైన మరణం అంటే ఒక్కసారే ఉంటుంది. ఈ మిథ్యానుభవం అంతరించి మానవ జన్మల్లో 84 లక్షల జన్మల్లో చిట్ట చివరి జన్మకి కలిగేటటువంటి మరణం తర్వాత మిథ్యానుభవము అక్కడితో పూర్తయి సత్యానుభవాన్ని పొందుతాం. అలా సత్యానుభవాన్ని ప్రసాదించేటటువంటి కడసారి మరణమే అసలైనటువంటి మరణము. ఇంక దాని తర్వాత మరణం లేదు, అస్సలు ఉండదు. మనం రూపం లేకుండా భగవంతుని స్థితిలో భగవంతుడిగా ఆ మహాసాగరంలో, ఆ భగవంతుని సాగరంలో లీనమైపోయి సాగరంలాగా ఎల్లకాలము అనంత ఆనందము, అనంత శక్తి, అనంత జ్ఞానము కలిగి ఆ అనంత ఆనంద స్థితిని అనుభవిస్తూ ఎప్పుడూ అలాగే ఉంటాం. మన యొక్క నిజస్థితి అదే. రాయికి ముందు స్థితి కూడా మనది అనంత ఆనంద స్థితి, అనంత జ్ఞానము, అనంత శక్తి. కాకపోతే ఆ మూడిటి యొక్క అనుభవం మనకు లేదు, చైతన్యం లేకపోవటం వల్ల. ఈ సృష్టి ప్రక్రియలో మనకు ఆ చైతన్యం వచ్చింది. ఆ మూడిటిని అనుభవిస్తూ ఎల్లకాలం అలా ఉండిపోతాం. అంచేత అసలు శాశ్వతం అనేదే ఉంది కానీ అశాశ్వతం అనేటటువంటిది లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ ఇమాజినేషన్. సరే, రియల్ ఫాల్స్ల గురించి చెప్పుకుంటున్నాం కనుక ఇప్పుడు డ్రీమ్ గురించి వద్దాం. రియల్ బర్త్, ఫాల్స్ బర్త్ చెప్పుకున్నాం. రియల్ డెత్, ఫాల్స్ డెత్ చెప్పుకున్నాం. 2 పేర్స్ అయినాయి. ఇంక 3వ పేరు రియల్ డ్రీము, ఫాల్స్ డ్రీమ్.
ఎనీ గెస్సెస్ ఫర్ ది రియల్ డ్రీమ్? ఫాల్స్ డ్రీమ్ అంటే మనం రాత్రిపూట పడుకుని నిద్రపోయినప్పుడు మనకు వచ్చే కళ, దట్ ఈస్ ది ఫాల్స్ డ్రీమ్ అన్నారు బాబా. వాట్ ఈస్ ది రియల్ డ్రీమ్? ఎక్సలెంట్, వెరీ గుడ్. ఆల్ దిస్ లైఫ్ ఫ్రమ్ స్టోన్ టు గాడ్, దిస్ హోల్ జర్నీ, దిస్ ఎంటైర్ లాంగ్ జర్నీ ఈజ్ రియల్ డ్రీమ్. దాట్స్ ద రియల్ డ్రీమ్. ఆ డ్రీమ్లో మనకి న్యూమరస్ టైమ్స్ ఈ ఫాల్స్ డ్రీమ్ వస్తుంది పడుకున్నప్పుడల్లా. ఒక్కోసారి ఆ డ్రీమ్ రానే రాదు పడుకున్నప్పుడు. పడుకున్న ప్రతిసారి డ్రీమ్ రావాలని రూల్ ఏం లేదు కదా, ఒక్కొక్కసారి వస్తుంది అది. సో అది ఫాల్స్ డ్రీము. ఈ ఎంటైర్ యూనివర్సల్ ప్రాసెస్ ఈజ్ ది రియల్ డ్రీమ్. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్యా. మిథ్యా అంటే లేదు కానీ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందుకనే దీన్ని స్వాప్నిక జగత్తు అని కూడా అన్నారు. ఈ విశ్వాన్ని స్వాప్నిక జగత్తు అన్నారు. ఈ యావత్తు విశ్వమంతా కూడా ఒక స్వప్నము లాంటిది. ఇది అసలైనటువంటి కళ. యావత్తు విశ్వమంతా అసలైన కళ. మనం రాత్రిపూట పడుకుని నిద్రపోయినప్పుడు వచ్చేటటువంటి కళ అసలైన కళ కాదది. ఇది రియల్ డ్రీము, ఫాల్స్ డ్రీమ్ గురించి. ఎవ్రీబడి క్లియర్? ఓకే. 3 సెకండ్లోనో 2 సెకండ్లోనో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. యూ విల్ గెట్ ఎ క్వశ్చన్ ఇన్ ద క్విజ్ ఆన్ దిస్. ఓకే. సో లాస్ట్ సెషన్లో కొంతమంది రిక్వెస్ట్ చేశారు, వాటి గురించి పాయింట్స్. ఒక పాయింట్ ఏమిటంటే, మరణం గురించి తెలుసుకున్నాం, మరణం శుభప్రదమైనది తెలుసుకున్నాం. మరణించినప్పుడు ఏం చేయాలి? మన కుటుంబీకులు కానీ బంధువులు కానీ మరణించినప్పుడు తెలియక బాధపడతారు. మనసులో ఇవి బాబా చెప్పిన విషయాలు తెలిసినప్పటికీ కూడా మనసులో బాధ ఉంటే ఆ బాధని వ్యక్తం చేయటమే కరెక్టు. బలవంతాన్ని మాత్రం బాధని ఆపుకోకూడదు. కానీ బాబా విషయాలు మనం బాగా జీర్ణం చేసుకుంటే అసలు బాధ రావాల్సిన పని లేదు అందులో. ఎందుకంటే ఇది ఎలాగూ జరిగేది, ప్రతి వాళ్ళకి జరిగేది. పండితుడు పామరుడు కూడా మరణించి తీరాల్సిందే. ఋషి మహర్షి పరమహంస కూడా మరణించి తీరాల్సిందే. సద్గురువు మరణించి తీరాల్సిందే. అవతార పురుషుడికి కూడా ఎక్సెప్షన్ లేదు కదా. ఇంత సత్యాన్ని తెలుసుకొని మరణం గురించి ఆందోళన పడటం కానీ బాధపడటం కానీ తెలివైన పని కాదు. తెలియకపోవటం వల్ల, అజ్ఞానం వల్ల సాధారణ ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అయితే బాబా ఏం చెప్పారంటే, ఎవరైనా మరణించినప్పుడు బాధపడకుండా మరణించిన దగ్గర నుంచి 3 రోజుల పాటు 72 గంటల వ్యవధిలో భగవన్నామస్మరణ చేయటం కానీ, భక్తి గీతాలు పాడటం కానీ చేయటం ద్వారా ఆ భజనలో పాల్గొన్న వాళ్ళకి, మరణించిన వాళ్ళకి కూడా ఆధ్యాత్మికంగా లబ్ధి ఉంటుంది అని గత సెషన్లో మనం చెప్పుకున్నాం. ఏమిటి ఆ లబ్ధి అనేది ఇప్పుడు చెప్పుకుందాం. పాడేటటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక లబ్ధి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు బాధపడకుండా దృష్టి భగవంతుని మీద పెట్టి భగవన్ నామస్మరణ చేస్తూ కానీ, భక్తి గీతాలు పాడుతూ కానీ వాళ్ళు గడపగలుగుతున్నారు అంటే వాళ్ళకి మరణ భయం లేదు. ఒకటి, వాళ్ళు వైరాగ్య భావాన్ని ప్రదర్శిస్తున్నారు అనేది రెండో పాయింట్. వైరాగ్య భావం లేకుండా మరణించిన వాళ్ళతోటి అనుబంధం పెట్టుకుంటే మనకు బాధ కలుగుతుంది. అనుబంధం పెట్టుకోకూడదు. మనుషుల్ని మనం ప్రేమించాలనే కానీ అనుబంధం పెట్టుకోకూడదు అని అనేకసార్లు చెప్పుకున్నాం. ప్రేమ వేరు, అనుబంధం వేరు. ప్రేమ అంటే ఎదుటి వ్యక్తి నేను ఒకటే అనేటటువంటి భావన ప్రేమ. అనుబంధం అంటే దానికి పూర్తిగా ఆపోజిట్. ఆ మనిషి వేరు,
నేను వేరు. నా మనిషి లేకపోతే నా తండ్రి పోయాడని లేకపోతే నా తల్లి పోయింది, తను వేరు అనే భావం మనసులో ఉండటం వల్ల మనకు బాధ కలుగుతుంది. నా యొక్క మనిషి పోయారు కనుక మనకి బాధ కలుగుతుంది. నా యొక్క మనిషి కాదు, నా తల్లి నేనే, నా తండ్రి నేనే, నా తమ్ముడు నేనే, నా అక్క నేనే, నేనే అన్ని రూపాల్లోనూ వ్యక్తమవుతున్నాను అనేటటువంటిది అసలైనటువంటి నిజం. అది తెలుసుకున్నప్పుడు, మరణం సహజం అనేటటువంటిది అర్థం చేసుకున్నప్పుడు మనకి మరణించిన వ్యక్తి మీద అనుబంధం అనేటటువంటిది ఉండదు. అప్పుడు బాధ కలగదు. అనుబంధం ఉంటే బంధం తెగిపోతుంది. బంధం తెగినప్పుడు బాధ కలుగుతుంది. బాధ కలగకుండా ఉండాలి అంటే అనుబంధమే ఉండకూడదు. మనకి మనుషులతో అనుబంధం లేనప్పుడు ఏ బంధము తెగేటటువంటి అవకాశం లేదు. బంధం తెగితేనే బాధ కలుగుతుంది. ఓకే, ప్రేమ అనేది ఏకత్వ భావన. ఈ భావనలో ఎదుటి వ్యక్తి నేను ఒకటే అనేటటువంటి భావన ప్రేమ. దానికి తోడు మరణం అనేది సహజము. జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టిన ప్రతి వాళ్ళు మరణించి తీరాలి అనేది సత్యం. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకి బాధ అనేటటువంటిది ఉండదు. మరణించినటువంటి వ్యక్తి స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లాడు మొదటిసారి ఏడుస్తాడు 1-2 రోజులు. ఆ తర్వాత స్కూల్లో ఫ్రెండ్స్ ఏర్పడిన తర్వాత స్కూల్కి వెళ్ళటానికి ఇష్టపడతాడు. స్కూల్లో కూడా ఎల్కేజీలో ఆడిస్తారే కానీ వేమన పద్యాలు చెప్పరు ఎల్కేజీలో. అంచేత వాడికి స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవాలని సరదాగా ఉంటుంది. కానీ అప్పుడు దాకా చంకనెత్తుకుని పెంచిన తల్లికి కష్టంగా ఉంటుంది పిల్లాన్ని పొద్దున్నుంచి సాయంకాలం దాకా వదిలిపెట్టడానికి. సో తల్లికి బాధగా ఉంటుంది ఈసారి. అటువంటప్పుడు తల్లి ముఖం బిక్కముఖం పెట్టుకుని చూస్తూ ఉంటే పిల్లాడు సుఖంగా స్కూల్కి వెళ్ళాడు. వాడికి స్కూల్కి వెళ్ళాలని ఉంది, కానీ తల్లి ముఖంలో ఆనందం లేదు. బాయ్ అని చెప్పట్లేదు, బెంగగా చెప్తుంది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లాడు సుఖంగా స్కూల్కి వెళ్ళాడు, వాడి మనసు పీకుతుంది, అయ్యో అమ్మ బాధపడుతుంది అన్నట్టుగా. ఒక పుల్ ఉంటుంది ఆ పిల్లాడికి, పూర్తిగా 100కి 100 స్కూల్కి ప్రశాంతంగా వెళ్ళలేడు. అదేవిధంగా మరణించినటువంటి వ్యక్తిని చూసి తన కుటుంబీకులు గనక బాధపడుతూ ఉంటే తను ఆధ్యాత్మిక ప్రాసెస్లో తన మిగిలిన ప్రయాణం ఏదుందో ఆ ప్రయాణం మీద దృష్టి పెట్టలేక 72 గంటలు అని చెప్పుకున్నాం కదా మనం. ఆ 72 గంటల కన్నా ఎక్కువ కాలం ఈ లోకంతో అనుబంధం పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 రోజులకు బదులుగా 4 రోజులు ఉండాల్సి వచ్చింది అనుకుందాం మన ఫ్యామిలీ మెంబర్స్ క్రయింగ్ వల్ల. అంటే తన ఆధ్యాత్మిక ప్రగతిలో మనం ఆ సోల్కి 1 రోజు టైంని మనం వేస్ట్ చేసినట్టు లెక్క. ఓ వారం రోజుల పాటు మనం కూర్చుని ఏడుస్తూనే కూర్చున్నాం అనుకోండి, 7 - 3 4 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం ఆపేసి ఆ సోల్ని ఇక్కడ అట్టే పెట్టినట్టు లెక్క. ఆ విధంగా మనం అజ్ఞానము వల్ల బాధపడటం ద్వారా మరణించిన వారి యొక్క ఆత్మ ప్రయాణానికి అవరోధాన్ని కలిగిస్తున్నాము. అలా కాకుండా భగవన్నామస్మరణ ద్వారా కానీ భక్తి గీతాల ద్వారా పాడుతూ కానీ మనం కాలం గడిపినప్పుడు ఆ సోల్కి ముందుకు వెళ్ళటానికి ఎటువంటి శంక ఉండదు. హాయిగా ఓకే వీళ్ళందరూ భగవంతుని దృష్టిలో ఉన్నారు, నా మీద దృష్టి మరలించుకోగలిగారు వీళ్ళు, అంచేత నా గురించి ఎవరూ బాధపడలేదు కనుక నా మిగిలిన ప్రయాణం నేను చక్కగా కొనసాగించుకోవచ్చు అని హాయిగా ఆ సోలు ముందుకు వెళ్ళిపోవటం వల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుంది. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? వెరీ గుడ్. ఇంకొకటి లాస్ట్ టైం మనం పెండింగ్ పెట్టింది ఏమిటి అంటే 84 లక్షల జన్మలు అన్నారు కదా, కొంచెం ఎక్కువగా లేదు అన్నారు ఎవరో కదా. అబ్బో 84 లక్షల జన్మల సృజని. డిజైనే తప్పు.
ఏవో రెండో మూడో పెట్టి తక్కువ గాడ్ రిలేషన్ ఇచ్చేయాలి కానీ 84 లక్షల జన్మలు ఏమిటండి. సరే, ఇది అందరికీ వర్తిస్తుందా అండి అని అడుగుతుంటారు ఒక్కొక్కసారి. అంటే మనకేమన్నా బాబాల వర్షం కదా, లాకెట్ పెట్టుకున్నాం కదా, ఏమన్నా డిస్కౌంట్ ఉంటుందా, 50% డిస్కౌంట్ కానీ 75% డిస్కౌంట్ కానీ ఏమన్నా ఉంటుందా అని అడుగుతుంటారు ఒక్కొక్కసారి. మనం ఎంత తీవ్రమైనటువంటి బాబా ప్రేమికులమైనా 84 లక్షల జన్మలు ఎత్తాల్సిందే, అందులో డౌటే లేదు. ఎస్, Baba said whoever is connected to me, నేను స్పెషల్ ట్రైన్లో తీసుకెళ్తాను అన్నాను. నాన్ స్టాప్ ట్రైన్. అంటే మీనా ఆఫ్ ఆల్ ద 84 lakhs of persons. స్పెషల్ ట్రైన్ అంటే స్టేషన్ నంబర్ అవే ఉంటాయి. ట్రైన్లో స్పెషాలిటీ ఉంటుంది, కంఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి. నాన్ స్టాప్ కావచ్చు, బట్ ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వేసుకోండి, ఇక్కడి నుంచి హైదరాబాద్కి 84 లక్షల రైల్వే స్టేషన్స్ ఉన్నాయనుకుందాం. ఓకే, భగవంతుని పరిధిలో లేనటువంటి వాళ్ళు ప్రతి స్టేషన్లోనూ ఆగుతారు, మళ్ళీ ముందుకెళ్తారు, ఆగుతారు, ముందుకెళ్తారు. జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తున్నారు వీళ్ళు. భగవంతుని పట్టుకున్న వాళ్ళకి ఏంటంటే ఏసీ కంపార్ట్మెంట్లో రిజర్వేషన్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. మీరన్నట్టు నాన్ స్టాప్గా కూడా వెళ్ళచ్చు కావచ్చు. అయితే బెంగళూరుకి హైదరాబాద్కి మధ్యలో డిస్టెన్స్ అయితే తగ్గదు కదా. నాన్ స్టాప్గా వెళ్తే స్పీడ్ పెరుగుతుంది, కానీ ప్రయాణం మాత్రం ఇదే ప్రయాణం. సో అందుచేత 84 లక్షల జన్మలు అనేది అందరికీ వర్తించేది. ఈ ప్రక్రియకి, ఈ సహజమైనటువంటి దైవీ ప్రక్రియకి ఎక్సెప్షన్స్ ఏమిటి అంటే, నా వాంఛితము అనేటటువంటి సందేశంలో చివరి పాయింట్లో బాబా తెలియచేశారు. ఏమని అంటే, నా దివ్యాధికారంతో నేను తెలియచేస్తున్నాను, ఎవరైనా సరే వాళ్ళ యొక్క తుది శ్వాసలో నా నామాన్ని స్మరిస్తే వాళ్ళు వచ్చి నన్ను చేరుకుంటారు అనేది నా దివ్యాధికారంతో చెప్తున్నాను. డివైన్ స్టాంప్, ఆ వైలెట్ కలరు స్టాంప్ ప్యాడ్ మీద కొట్టి మరీ బాబా స్టాంప్ వేసి మరీ ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకంటే దానికి తిరుగులేదు. అయితే అది అంత సులువైనటువంటిది కాదు. మనం మరణించే సమయంలో కోమాలోకి వెళ్ళొచ్చు, అనారోగ్యానికి గురి కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అనేక రకాలైనటువంటి అవరోధాల వల్ల తుది క్షణాల్లో మనం భగవంతుని నామాన్ని గుర్తుపెట్టుకోవటం అనేటటువంటిది జరగకపోవచ్చు. అందుకని తుది క్షణాల్లో కూడా భగవంతుని నామాన్ని మనం జపించగలిగితే హృదయపూర్వకంగా, యాంత్రికంగా కాదు, ఏదో టేప్ రికార్డు పెట్టుకున్నా, లేకపోతే నాకు ఒంట్లో ఓపిక లేదు మీరు నామం చేయండి అని చుట్టూ నలుగురిని పెట్టుకుని నామం చేసుకోవటం, ఇవన్నీ కాదు. స్వయంగా ఆ భగవంతుని హృదయపూర్వకంగా స్మరిస్తే తత్ఫలితంగా ఆ మనిషి సపోజ్ 10 లక్షల జన్మలే పూర్తి చేశారు అని అనుకుందాం. ఇంకా మిగిలి ఉన్నటువంటివన్నీ 74 లక్షల జన్మలు క్యాన్సిల్. మొత్తం 74 లక్షల జన్మలు క్యాన్సిల్ అయిపోయి భగవంతుని స్థితి వస్తుంది అనేది బాబా చెప్పినటువంటి విషయం. ఇది ఒక ఎక్సెప్షన్. ఈజ్ దిస్ ఎక్సెప్షన్ గివెన్ బై బాబా న్యూ? ఈజ్ దిస్ ఏ న్యూ ఇన్ఫర్మేషన్ బాబా రివీలింగ్? అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలేచ, in the last moment, మాం ఏవ, ఓన్లీ మీ, స్మరణ్, by remembering, ముక్త్వా కలేవరం, freeing from the
Kalevaram means physical body. When you free yourself from the physical body by taking my name in the last moment, yah prayati madbhavam. Madbhavam means my status. Yah prayati. Whoever tries, prayati means prayatnam. Whoever tries madbhavam sa yati. That person will get it. Nasti tatra samshayaha. Samshayaha means doubt. Doubt nasti. Tatra means in this fact. నా దివ్యాధికారంతో చెబుతున్నాను అని బాబా ఎలా అయితే చెప్పారో అదే విధంగా బాబా కృష్ణుడిగా వచ్చినప్పుడు నాస్తి తత్ర సంశయ, ఈ విషయంలో డౌటే లేదు అని చెప్పారు. అంత ఖచ్చితంగా అప్పుడు కూడా చెప్పారు. సో దిస్ ఎక్సెప్షన్ ఈజ్ నాట్ ఏ న్యూ థింగ్, ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ ఏజెస్. ఇంకా వేరే ఎక్సెప్షన్స్ ఏమిటి అంటే, సద్గురు షిరిడి సాయిబాబా, ఇతర సద్గురువులు లాంటి సద్గురు స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి భగవత్ ప్రేమికుడి మీద కరుణ కలిగితే, గ్రేస్ కలిగితే, త్రుటిలో వాళ్ళకి గాడ్ రియలైజేషన్ ఇవ్వగలరు. ఆ శక్తి సద్గురువుకి ఉంటుంది. అయితే సద్గురువు అటువంటి మోక్షం ఒక్కళ్ళకి మాత్రమే ఇవ్వగలరు. వేరేస్ అవతార పురుషుడు ఎంతమందికైనా ఇవ్వగలడు. ఆయన లిమిట్లెస్. బాబా ఏం చెప్పారంటే, నా కంటి కొస చూపుతోటి బాలకృష్ణలాగా మొత్తం ఈ యావత్ విశ్వంలో ఉన్న అందరికీ కూడా ఒకే క్షణంలో మోక్షాన్ని ఇవ్వగలను అని చెప్పారు. మరి ఇవ్వచ్చు కదా. ఇస్తే ఇచ్చినట్టు ఏం తెలుస్తుంది మనకి? ఇచ్చినట్టు తెలియదుగా. అందరికీ ఎవరో ఒకరికి ఇస్తే పలానానికి మోక్షం వచ్చిందండి, అందుకనే ఆయన నెక్స్ట్ వీక్ నుంచి రావట్లేదండి, బాబా దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పుకోవచ్చు మనం. అందరికీ ఇచ్చేస్తే చెప్పుకోవడానికి లేదు, తెలుసుకోవడానికి లేదు కదా. సో బట్ అవతారుని యొక్క కెపాసిటీ అది. ఇప్పుడు మరణం గురించి మరికొన్ని విషయాలు. మరణాల్లో ఎన్ని రకాల మరణాలు ఉన్నాయి, ఈ రకాల్లో ప్రతి రకంలోనూ అనుభవం ఎలా ఉంటుంది, దాని యొక్క ఆధ్యాత్మిక ఔచిత్యం ఎలా ఉంటుంది తెలుసుకోవటం ద్వారా మరణం గురించి మనకి మరిన్ని విషయాలు తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఎవరికి మరణం అంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఇష్టం లేదు. ఎస్, కరెక్ట్, యూర్ రైట్. మనకి మరణం అంటే ఇష్టము ఉండకూడదు, అయిష్టము ఉండకూడదు. ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. మరణం అంటే ఇష్టం ఉండకూడదు, అయిష్టం ఉండకూడదు. అది ఎప్పుడు వస్తే అప్పుడు స్వాగతించటమే. ఇప్పుడు డాక్టర్ నువ్వు 2 రోజుల్లో చచ్చిపోతావని చెప్తే జయ బాబా అనుకోవటం, 2 రోజులేనా? అది ఆధ్యాత్మికం కాదు. ఓకే, ఎవరికి వాళ్ళు సూట్ కేసులు సర్దేసుకుని రెడీగా ఉంటే అది ఆధ్యాత్మికం. సరే, సో మరణాల్లో రకాలు తెలుసుకోవడానికి బాబాయ్ ఏం చెప్పారంటే, మరణం ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది అని తెలియజేశారు. అది సహజ మరణము, అసహజ మరణము, సహజాధిక మరణం. తెలుగు పదాలు కొంచెం కష్టంగా ఉన్నాయి కదా, ఇంగ్లీష్లో. న్యాచురల్ డెత్, అన్యాచురల్ డెత్, ఐ విల్ కమ్ టు యూ. అన్యాచురల్ డెత్ అండ్ సూపర్ న్యాచురల్ డెత్, 3 రకాలు. ఈ 3 గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఎస్ సార్. ఒకటి లాస్ట్ మినిట్లో గాడ్ చాంటింగ్, ఒకటి. రెండవది గ్రేస్ ఆఫ్ ది పర్ఫెక్ట్ మాస్టర్, మూడవది గ్రేస్ ఆఫ్ ది అవతార్. సరిపోయినాయా? చాలేదనుకోండి, ఇంకా ఈజియెస్ట్ ఏదన్నా ఉందా?
షార్ట్ కట్స్, 3 షార్ట్ కట్స్. ఓకే, సో న్యాచురల్ డెత్ అర్థం చేసుకోవాలంటే ఒక టెక్నికల్ విషయం తెలుసుకోవాలి మనం. సంస్కారాల గురించి అనేక సార్లు చెప్పుకున్నాం మనం. సంస్కారాల గురించి మనకి తెలుసు. పుట్టుకతోనే మనకి కొన్ని సంస్కారాలు సిద్ధంగా ఉంటాయి. ఎంతమందికి తెలియదు ఈ విషయం? బేబీ పుట్టినప్పుడు బేబీకి కొన్ని సంస్కారాలు సిద్ధంగా ఉంటాయి ఖర్చు పెట్టడానికి. ఒకళ్ళకు తెలియదు ఇక్కడ. సో ప్రతి వ్యక్తి కూడా పుట్టేటప్పుడే కొన్ని సంస్కారాలతోటి పుట్టడం జరుగుతుంది. ఆ సంస్కారాలు, అందులో మంచి సంస్కారాలు ఉండొచ్చు, చెడు సంస్కారాలు ఉండొచ్చు, కానీ అవి రెండు ఇంచుమించు సమానంగా ఉంటాయి. సమానమైనటువంటి మంచి సంస్కారాలు, చెడు సంస్కారాల యొక్క ప్యాకేజీ తోటి మనం అందరం పుడతాం. అందుకనే పుట్టిన పాపాయిల్ని అభం శుభం తెలియనటువంటి పాపాయిలు అంటారు. అభం శుభం అంటే మంచి తెలియదు వాళ్ళకి, చెడు కూడా తెలియదు వాళ్ళకి. న్యూట్రల్ స్టాండ్ తోటి మనందరం జన్మ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత ఆ న్యూట్రల్ స్టాండ్ డిస్టర్బ్ అవుతుంది మన మానవ అనుభవాన్ని బట్టి. మంచి పెరగచ్చు, లేకపోతే చెడు పెరగచ్చు, ఏదైనా జరగచ్చు. పుట్టడం మాత్రం ఒక ప్యాకేజ్ తోటి పుడతాం. ఈ సంస్కారాలు ఖర్చు పెట్టుకోవటం కోసమే మనం పుడతాం. పుట్టినప్పుడు ఏ సంస్కారాలు ఉంటాయో ఆ సంస్కారాలని ఖర్చు పెట్టడం కోసమే మనం పుడతాం. ఈ సంస్కారాలు ఈ జన్మలో మనం ఎటువంటి జీవితం గడపాలి, ఎటువంటి కర్మలు అనుభవించాల్సి ఉంది, ఎటువంటి కర్మలు చెయ్యవలసి ఉంది అనేది అంతా కూడా ఈ సంస్కారాలు నిర్దేశిస్తాయి. అందుకని దీన్ని కర్మల రూపంలో చెప్పుకోవాలంటే ఈ ప్యాకేజీని ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే ఆరంభ కర్మ. కర్మ అనుభవించటానికి రెడీగా ఉన్నాయి పుట్టుకతోటే అవి. ఆ కర్మలు అనుభవించటానికే మనం జన్మ తీసుకున్నాం. వాటిని ప్రారబ్ధ కర్మలు అంటారు. అయితే మనం బాబా సాహిత్యంలో ఇంకా లోతుకు వెళ్ళి సంస్కారాల పరిధిలో మాట్లాడుకుంటాం కనుక వాటిని ప్రారబ్ధ సంస్కారములు అని చెప్పుకోవచ్చు. దాన్ని బట్టే మన జీవితము, మన ప్రవర్తన, మన కర్మలు అన్నీ కూడా నిర్దేశించి ఉంటాయి. ఒకళ్ళు 30 మంచి సంస్కారాలు, 30 చెడు సంస్కారాలతో పుట్టచ్చు. ఇంకొకళ్ళు 35 మంచి సంస్కారాలు, 35 చెడు సంస్కారాలతో పుట్టచ్చు. ఒకళ్ళు 2000 మంచి సంస్కారాలు, 2000 చెడు సంస్కారాలతో పుట్టచ్చు. ఎవరు ఎన్నిటితో పుడతారు అనేది మనకు తెలియదు. రెండు సమానంగా ఉంటాయి అనేది మాత్రం ఖచ్చితం. ఓకే, ఈ నంబర్ ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టుకోవడం కోసమే ఈ జీవితం నిర్దేశించబడి ఉంది. అవి ఖర్చు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత సహజ మరణం వస్తుంది. ఇది కండిషన్. సహజ మరణానికి కండిషన్ ఏమిటి అంటే, పుట్టినప్పుడు మనం ఏ సంస్కారాలతో పుడుతున్నామో ఆ సంస్కారాలు ఖర్చు పెట్టుకోవటం కోసం మనం అనేక కర్మలు చేయటం జరుగుతుంది. ఆ కర్మలు చేయటం పూర్తయిన తర్వాత ఈ కర్మలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏమవుతాయంటే వాటికి సంబంధించినటువంటి సంస్కారములు ఖర్చయిపోయి ఎండుటాకుల్లాగా రాలిపోతాయి. అలా రాలిపోతూ ఈ నంబర్ స్టార్టింగ్లో ఉన్న నంబర్ 30 కావచ్చు, 3000 కావచ్చు, 0 అవుతుంది. ఎప్పుడైతే ఇది 0 అవుతుందో అప్పుడు సహజముగా మరణం సంభవిస్తుంది. ఈ సహజమైనటువంటి మరణం సాధారణంగా మానవులకి ఒకప్పుడు 100 సంవత్సరాలు. ఇప్పుడు మనకి ఆ నంబర్ తగ్గి సమ్వేర్ అరౌండ్ 70కో ఎంతకో వచ్చింది. పూర్వకాలంలో శతమానం భవతి అని దీవించేవారు కదా. ఇప్పుడు శతమానం కాస్త 70 మానం భవతికి వెళ్ళిపోయింది అది కదా. సరే, సో సహజ మరణానికి కండిషన్ ఏమిటి అంటే, ఈ ప్రారబ్ధ కర్మలకి సంబంధించినటువంటి సంస్కారాలు ఎప్పుడు ఖర్చు అయిపోతాయో అప్పుడు సహజ మరణం వస్తుంది. ఈ సహజ మరణం అనేటటువంటిది
100 సంవత్సరాలకి రావచ్చు, 120 సంవత్సరాలకి రావచ్చు, 80 సంవత్సరాలకి రావచ్చు, 5 సంవత్సరాలకి కూడా రావచ్చును. ఎంచేతంటే 3000 ప్యాకేజ్ ఉంటే 120 దాకా వెళ్తుంది బ్యాటరీ. 30 ప్యాకేజ్తో పుడితే చిన్న బ్యాటరీ, 3 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఆ జన్మ పూర్తయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది సహజ మరణానికి కండిషన్ బాబా చెప్పింది. లిటిల్ బిట్ లౌడర్ ప్లీజ్. ఆయన ప్రశ్న ఏమిటి అంటే, ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో గాయపడిన వాళ్ళ యొక్క అనుభవాలు వేరువేరుగా ఉన్నాయి. ఒకళ్ళు సేఫ్గా ఉన్నారు, ఒకళ్ళు కొంచెం గాయపడితే ఒకళ్ళు ఎక్కువ గాయపడ్డారు. ఈ వ్యత్యాసం ఎందుకు? అంతేనండి మీ ప్రశ్న? ఓకే. సో మీ ప్రశ్నకి సమాధానం ఏమిటి అంటే, మన యొక్క కర్మ ఫలితంగానే ఏదైనా కానీ మనం అనుభవిస్తాం. అదే యాక్సిడెంట్లో ఒకళ్ళకి ఎక్కువ ఎందుకు గాయం అవుతుంది, ఒకళ్ళకి తక్కువ ఎందుకు గాయం అవుతుందంటే వాళ్ళ కర్మని బట్టి ఉంటుంది. అది సింపుల్ ఆన్సర్ దానికి. ఓకే. సో ఆర్ వి గుడ్ సో ఫార్? ఎస్. I'll come back to you. ఫస్ట్ హ్యూమన్ లైఫ్, ఫస్ట్ బర్త్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయో ఉండవా? ఫస్ట్ బర్త్ గోల్డ్ ఉంటాయి. ఫస్ట్ హ్యూమన్ బర్త్ గోల్డ్ ఉంటాయి. తట్టెడు ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరం ఎంత ఉందో దానికి 1000 రెట్లు ఉంటాయి. చాలా ఉంటాయి. ఏమంటే అది ఎవల్యూషన్కి సంబంధించింది. మీ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఉంటాయి. పుట్టినప్పుడు సమానమైనటువంటి మంచి సంస్కారములు చెడు సంస్కారాలతో పుడతారని చెప్పుకున్నాం కదా. ఎక్కడి నుంచి వస్తాయండి ఇవి? సూపర్ మార్కెట్లో ఏమన్నా కొనుక్కొని వస్తామా అనుకుంటే ఎలా వస్తాయి అంటే, అవి మనం పుట్టినప్పుడు ఉన్న సంస్కారాలు 30తో పుట్టామనుకుందాం. ఈ 30 మొత్తం 60 సంస్కారాలు ఖర్చు పెట్టుకునేటటువంటి వ్యవధిలో ఇవి క్రమంగా తగ్గుతూ 50, 40, 30, 20 క్రమంగా తగ్గుతూ ఉంటాయి. అవి 0 అయ్యే క్రమంలో మనకి కొత్త సంస్కారాలు కూడా ఏర్పడతాయి. పాతవి తరిగిపోతూ ఉండగా కొత్త సంస్కారాలు కూడా ఏర్పడతాయి. ఈ కొత్త సంస్కారాలు, దిస్ ఈజ్ ఎ న్యూ సెట్ ఆఫ్ సంస్కారాస్. ఈ కొత్త సంస్కారాలు కారణంగా మళ్ళీ మనం ఇంకొక జన్మ ఎత్తవలసి ఉంది. ఈ కొత్త సంస్కారాలు మరొక జన్మకి కారణమవుతున్నాయి. ఏవి? Bharati's question is, yes, the new set of samskaras are getting formed, but how is it possible for them to be equal in good and bad? They are not equal in good and bad. They are not equal in good and bad by the time one person naturally dies. Very good question. Okay. They don't necessarily equal. They may be equal also, but generally they are always unequal most often. If they are unequal, how they can get the next life is her question. So they will be evened out in the process of heaven or hell. That is our next chapter. There I will cover clearly. The heaven or hell process evens out, makes it 30, 40, or 50, 2000, it evens out and gets us ready for the next life. That process we will discuss in very fine detail in the heaven and hell. That is the second chapter. Supernatural death, సహజాధికమైనటువంటి మరణం, రెండవ కేటగిరీ. దీనిలో ఏమిటి అంటే, ఆధ్యాత్మికంగా అడ్వాన్స్డ్ సోల్స్, వాళ్ళకి 84 లక్షల జన్మల్లో కొన్ని జన్మలు మిగిలి ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి భగవంతుని యొక్క స్థితిలో లీనమైపోవాలి అనేటటువంటి తపన నీటిలోంచి బయటపడి విలవిలా కొట్టుకుంటున్నటువంటి చేప పిల్లలాగా తిరిగి నీటిలోకి ఎప్పుడు వెళతామా అని ఎంత తాపత్రయపడుతుందో అంతగా ఆ భగవంతునిలో నేను లీనమైపోవాలి, ఈ భగవంతునితో దూరంగా నేను ఉండలేను, భగవంతుని ప్రేమికుడిగా ఉండలేను, నేను ఆయనలో లీనమైపోవాలి అనేటటువంటి తపనతో ఉన్నటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు
కొన్ని జన్మలు మిగిలి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ఈ మిగిలిన జన్మల మీద విసుగు చెంది పూర్తిగా భగవంతుని మీద ప్రేమతోటి తమని తాము అక్కడతోటి ఆ ప్రయాణాన్ని ముగించుకుంటారు. ఆ ముగించుకోవటం అనేటటువంటిది మంటలలో దూకటం ద్వారా కానీ, నదులలో మునగటం ద్వారా కానీ, లేదంటే జీవసమాధి కావించుకుని కానీ చేయటం జరుగుతుంది. అలా చేసినప్పుడు వాళ్ళకి మోక్షం వచ్చి కొన్ని జన్మల బాకీ ఉన్నప్పటికీ కూడా భగవంతుని స్థితి లభిస్తుంది. ఇందాక చెప్పుకున్న 3 ఎక్సెప్షన్స్లో దీన్ని కలుపుకోవచ్చు. ఇదొక 4వ ఎక్సెప్షన్. త్యాగరాజస్వామి వారు అందరికీ తెలుసు. ఆయన తమిళనాడులో తంజావూరు దగ్గర తిరువాయూర్ అనేటటువంటి గ్రామంలో కావేరీ నది ఒడ్డున సమాధి కట్టించుకుని కొన్ని వేల పాటలు రాముడి మీద రాసి, రామజపం పాటల ద్వారా చేసి 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 విసిగిపోయి ఆయన స్వయంగా జీవసమాధిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన జీవసమాధి తమిళనాడులో మనం తిరువాయూరు వెళ్తే చూడొచ్చు, అంటే బయట నుంచి. సో అలాగా మనకి తెలిసిన ఎగ్జాంపుల్స్లో త్యాగరాజస్వామి వారు ఒకళ్ళు. అలాగా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి వాళ్ళు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు చేశారు కదా, ఆయనకు మోక్షం వచ్చిందని మనం చెప్పడానికి లేదు. మోక్షం రావచ్చు, మరణం రావచ్చు. మరణం వచ్చి మళ్ళీ ఆయన జన్మ ఇంకో జన్మ ఎత్తచ్చు. అది ఏమైనా కావచ్చు, అది మనకు తెలియదు. అది జీవ సమాధిలోకి వెళ్ళిన ప్రతి వాళ్ళకి మోక్షం వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ మెచ్యూరిటీ వాళ్ళకి ఉంటే వస్తుంది, లేకపోతే మళ్ళీ మరో జన్మ రావాల్సిందే. సో ఇది సూపర్ న్యాచురల్, సహజాధికమైనటువంటి మరణం, 2వ కేటగిరీ. ఇది చెప్తూ బాబా ఏం చెప్పారంటే, ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ ఉన్నప్పటికీ కూడా ఇది ఆచరణ యోగ్యం కాదు, దీని జోలికి వెళ్ళకండి అని చెప్పారు. ఎందుకు అంటే తమకి తాము ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తిగా ఒక స్వామీజీలాగో ఒక ఋషిలాగో ఊహించుకుని, నాకు ప్రపంచంలో దేని మీద వ్యామోహం లేదు, నాకు భగవంతుడు తప్ప ఇంకేమీ అక్కర్లేదు, నాకు ఈ చింతనతో ఉన్నప్పుడు నాకు ఈ జన్మలు ఎందుకు అని చెప్పి జీవసమాధి ఏర్పాటు చేసుకోవడం కానీ, మంటల్లో దూకటం కానీ, నదుల్లో మునగటం ద్వారా కానీ, ఈ ప్రక్రియల ద్వారా ఈ ప్రయాణాన్ని ముగించుకుందాము అనుకుంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంటే మోక్షం వస్తుంది. కానీ మెచ్యూరిటీ ఉందనుకునే వాళ్ళకి రాదు. వీళ్ళు మంటల్లో దూకారనుకోండి, వీళ్ళకి మోక్షం రాదు సరిగదా, ఒళ్ళు కాలి ఐసీయూలో కూర్చుంటారు. అందుకని ఈ ప్రక్రియ జోలికి వెళ్ళవద్దు అని బాబా చెప్పారు. ఇది థియరిటికల్గా మనం తెలుసుకోవడం వరకు మాత్రమే. రైట్, ఓకే. అన్యాచురల్ డెత్, అసహజ మరణం. ఈ అసహజ మరణం అనేటటువంటిది ప్రధానంగా 4 రకాలుగా ఉంటుంది. 1 ప్రమాదవశాత్తు చనిపోవటం, 2 యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో చనిపోవటం, 3 మర్డర్ ద్వారా చనిపోవటం, ఎవరైనా మనల్ని మర్డర్ చేయటం ద్వారా చనిపోవటం, 4 ఆత్మహత్య చేసుకొని చనిపోవటం. ఇవి అసహజ మరణాలు. ప్రమాదవశాత్తు అంటే అదేనండి, యాక్సిడెంట్. ఓకే, సో వీళ్ళ యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. ప్రమాదవశాత్తు చనిపోయేటప్పటికీ వీళ్ళు ఒక 30 ప్యాకేజ్ తోటి పుట్టారు, 20 అయిపోయినాయి, ఇంకో 10 ఉన్నాయి. కూతురు పెళ్లి చేయాలి, లేకపోతే మనవరాలకి మెట్టెలు కొనిపెట్టాలి, మనవరాలకి మువ్వలు కొనిపెట్టాలి, పట్టులంగా వేయించాలి, ఇట్లాంటివి ఏవో కొన్ని పెండింగ్లో ఉన్నాయి మనసులో కోరికలు. అవన్నీ అవ్వకుండా సడన్గా యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యేటప్పటికీ ఏం చెప్పారంటే బాబా, ఈ మిగిలిన ఉన్నటువంటి సంస్కారాలకి ఖర్చు పెట్టుకునేటటువంటి దారి లేదు కనుక ఒక్కసారి మనస్సు ఒక భయంకరమైనటువంటి షాక్కి లోనవుతుంది అని చెప్పారు. అటువంటిప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ మిగిలిన సంస్కారాల మీద ప్రీతి ఉంది గనక మనకి, ఆ ప్రీతితోటి తదుపరి జన్మలో ఈ మిగిలిన సంస్కారాలు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది.
అంటే ఈ 30-30లో 20 ఖర్చు అయినాయి, యాక్సిడెంట్ అయింది. ఈ మిగిలిన 10 తదుపరి జన్మలో ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. సాధారణంగా మరణం తర్వాత స్వర్గ అనుభవం కానీ నరక అనుభవం కానీ పొందటం తర్వాత పునర్జన్మ రావటం జరుగుతుంది. కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ 10 ఖర్చు పెట్టిన తర్వాత స్వర్గం కానీ నరకం కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండానే నెక్స్ట్ జన్మ వచ్చేస్తుంది. ఆ జన్మ అయిన తర్వాత మళ్ళీ స్వర్గం కానీ నరకం కానీ అప్పుడు వస్తుంది, కానీ ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి రాదు అని బాబా స్పష్టంగా చెప్పారు. అది ఒక తేడా. ఓకే. వార్, డెత్ ఇన్ వార్, యుద్ధ భూమిలో మరణం సంభవించినప్పుడు ఏమి జరుగుతుంది? ఇప్పుడు మరణం తర్వాత స్వర్గానుభవం కలగచ్చు, నరకానుభవం కలగచ్చు. అది మనం చేసుకున్న కర్మని బట్టి ఉంటుంది. మన కర్మల్లో మంచి ఎక్కువ ఉంటే స్వర్గ అనుభవం కలుగుతుంది, దాని తర్వాత జన్మ వస్తుంది. మనం చేసుకున్న కర్మల్లో దుష్కర్మలు ఎక్కువ ఉండి పాపం ఎక్కువ చేసుకుని ఉంటే నరక అనుభవాన్ని అనుభవించాల్సి ఉంటుంది, దాని తర్వాత పునర్జన్మ వస్తుంది. ఇది ప్రాసెస్. యుద్ధ భూమిలో మరణిస్తే తన దేశం కోసం, తన దేశ ప్రజల యొక్క శ్రేయస్సు కోసం తన ప్రాణాలని అడ్డుపెట్టి తన ప్రాణాలని త్యాగం చేసి యుద్ధంలో మరణిస్తే అది ఎంతో మంచి కార్యము కనుక, అది ఎంతో మంచి సత్కర్మ కనుక ఆ మనిషికి తన సంస్కారాలను బట్టి నరకానికి వెళ్ళవలసి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా స్వర్గ అనుభవం కలుగుతుంది. అది బెనిఫిట్. మిలిటరీలో ఉన్నాడు ఒక వ్యక్తి, పరమ దుర్మార్గుడు, చేసి అన్నీ అదో పనులే, జాబ్ మాత్రం మిలిటరీ జాబ్. వీడికున్న సంస్కారాలను బట్టి వీడు చనిపోతే, ఏ హార్ట్ అటాక్ వచ్చి వెకేషన్లో ఇంటికి వెళ్ళినప్పుడు చనిపోతే కనుక వీడికి నరకం గ్యారంటీ. ఓకే. కానీ అటువంటి వాడు సడన్గా వార్ డిక్లేర్ చేశారు. వార్లో తన దేశ ప్రజల్ని కాపాడుతూ ప్రాణాలని ఒడ్డాడు, ప్రాణత్యాగం చేశాడు. తన సంస్కారాల లెక్కను బట్టి నరకానికి వెళ్ళాలి. కానీ ఈ ప్రాణత్యాగం అనేటటువంటి సత్కర్మ వల్ల కలిగేటటువంటి మంచి సంస్కారాలు ఎంత బలమైనవి అంటే, ఈ చెడు సంస్కారాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్క సత్కర్మ వల్ల అంత మంచి జరిగినట్టు లెక్క. ఇంత మంచి వల్ల ఈ చెడు సంస్కారాలన్నీ చిన్నవైపోయి మంచి ఎక్కువైపోతుంది, స్వర్గం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంత ఉత్కృష్టమైనటువంటిది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్. అందుచేత మన పిల్లల్ని కేవలం ఇంజనీరింగ్ మెడిసిన్, ఐఐటి మాత్రమే కాకుండా ఆర్మీలో కూడా పంపించడానికి సంసిద్ధత ఉండాలి. అంత ఉత్కృష్టమైనటువంటి సేవ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేసేటటువంటిది. ఈ కుటుంబాల్లో ఈ ప్రక్రియలో వాళ్ళ ఉద్యోగంలో మరణించినటువంటి ఆర్మీ కుటుంబాలు ఎంతో బాధపడుతూ ఉంటాయి, వాళ్ళ సంబంధితుల్ని పోగొట్టుకుని. కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళకి స్వర్గం డెఫినెట్గా వస్తుంది. అంత ఉత్కృష్టమైనటువంటిది సర్వీస్. హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. హతోవా ప్రాప్యసి స్వర్గం. యుద్ధంలో చేసేటప్పుడు ఒకవేళ మరణించావనుకో, నీకు స్వర్గం రెడీగా ఉందయ్యా, గ్యారంటీడ్. హతోవా ప్రాప్యసి స్వర్గం. జిత్వావా, ఒకవేళ జీవించేవనుకో, నువ్వే వాళ్ళని జయించి జీవించే ఉన్నావనుకో, భోక్షసే మహీం, ఈ మహీధరణిని నువ్వు హాయిగా పాలించుకోవచ్చు మహారాజులాగా. అయితే సింహాసనం రెడీగా ఉంది, లేదంటే స్వర్గం రెడీగా ఉంది. తస్మాత్ ఉత్తిష్ట, లే బుజ్జి లే. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. తెలుగులాగానే ఉంది కదా, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా. అక్కడ బాబా చెప్పిన విషయమే కృష్ణుడిగా వచ్చినప్పుడు కూడా బాబా చెప్పడం జరిగింది.
ఎందుకు ఈ రిఫరెన్సెస్ ఇస్తున్నాను అంటే ట్రూత్ నెవర్ చేంజెస్. ట్రూత్ నెవర్ చేంజెస్. భగవంతుడు ఎప్పుడు వచ్చినా ఆ మెసేజే ఇస్తుంటాడు. మనం మర్చిపోతున్నాం, ఆయన మళ్ళీ చెప్తున్నాడు, అంతే. అదే జరుగుతుంది. అది ఎస్టాబ్లిష్ చేయడం కోసం చిన్న చిన్న రిఫరెన్సెస్ అక్కడక్కడ వాడుతూ ఉంటాను నేను. ఓకేనా? ఆర్ వి గుడ్? సో అసహజ మరణాల్లో హత్య యాక్సిడెంట్లో లాగానే హత్య విషయంలో కూడా షాకింగ్ అనేది ఉంటుంది. హత్య గావించినప్పుడు ఎవరైతే హత్య చేస్తున్నారో వాడి మీద మనకి పగ ఉంటుంది. నన్ను చంపేస్తావా, నిన్ను చంపుతాను రా అనుకుంటే చచ్చిపోదామా. ఈ నిన్ను చంపుతాను రా అన్నటువంటిది రివెంజ్ ఫీలింగ్. ఆ రివెంజ్ ఫీలింగ్ ఉండటం వల్ల ఈ మరణించినటువంటి సోలు 3 రోజులు మాత్రమే కాకుండా భూమిని పట్టుకుని ఎక్కువ రోజులు ఉండటం జరుగుతుంది. అసహజ మరణాల్లో 4వది వచ్చి ఆత్మహత్య. ఇందులో మళ్ళీ 4 రకాలు ఉన్నాయి. ఆత్మహత్యల్లో ప్రధానంగా 4 రకాల ఆత్మహత్యలు ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మికంగా వాటి ఉత్కృష్టత వేరువేరుగా ఉంది. ఈ ఆత్మహత్యల్లో అన్నింటికన్నా మంచి ఆత్మహత్య గురించి ముందు చెప్పుకొని దానికన్నా తక్కువ మంచి వాటి గురించి చెప్పుకుందాం. 4. మొదటిది అన్నిటికన్నా మంచి ఆత్మహత్య. ఇది ఆత్మహత్యల్లో మంచివి కూడా ఉన్నాయా అని సందేహం రావచ్చు. ఎస్, ఉన్నాయి. ఇందాక సూపర్ న్యాచురల్ డెత్ అని చెప్పుకున్నాం కదా, సహజాధికమైనటువంటి మరణం. అది ఈ కేటగిరీలోకి వస్తుంది. ఎవరు అడిగారు ఆత్మహత్య? మీరే కదా. ఎస్, ఇది సూపర్ న్యాచురల్ డెత్ అనేది ఆత్మహత్యలోకి వస్తుందా అంటే టెక్నికల్లీ ఎస్, ఇట్ ఈస్ ఎ సూసైడ్, బట్ ఇట్ ఈస్ ది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ సూసైడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ committing suicide in the war. Sometimes, in order to defend our nation, sometimes we have to commit suicide. Army people will go with so many grenades tied to their body and they jump into their enemy's bunker so that the bunker will get exploded. That is a suicide technically, but that suicide is done for the favor of their country. Same thing, heaven guaranteed. Heaven guaranteed. అటువంటి వాళ్ళకి ఎస్, ఫస్ట్ కేటగిరీ ఇది కాదు, సెకండ్ కేటగిరీలోకి వస్తుంది. కాదు, ఎందుకంటే హెవెనే వస్తుంది ఇందులో, అందులో గాడ్ రియలైజేషన్ వస్తుంది. మొదటి కేటగిరీ సూసైడ్లో గాడ్ రియలైజేషన్ వస్తుంది. ఇందులో హెవెన్ మాత్రమే. హెవెన్ వెళ్తే పెర్మనెంట్గా హెవెన్లో ఏం కూర్చోం కదా మనం. అదే కొంతకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాలి, మళ్ళీ జన్మలు ఎత్తుకుంటే వెళ్ళాల్సిందే కదా. సో దట్ ఈస్ ది మోస్ట్ సుపీరియర్ వన్. ఎనీ క్వశ్చన్ హియర్? ఎస్, ఎస్, హంగర్ స్ట్రైక్స్ ఆల్సో కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ. 3వ కేటగిరీ ఆత్మహత్య ఏమిటి అంటే గడ్డు పరిస్థితులు. జీవించటానికి గడవనటువంటి పరిస్థితి, గడ్డు పరిస్థితులు ఏర్పడి ఏ విధంగానూ జీవించటానికి ఆస్కారం లేనటువంటి జీవితంలో కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా పనిమ్మంటే ఎవరు పోని ముష్టెత్తుకుందామంటే ఎవరు వేయరు. సంపాదించుకునే దారి లేదు, ముష్టెత్తుకునే అవకాశం లేదు, ముష్టెత్తుకున్నా కానీ ఎవరు వేయటం లేదు. బ్రతుకు కష్టమైపోతుంది, క్షుద్బాధ తట్టుకోలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం అనేది జరుగుతుంది. ఏమండి? అది కూడా తప్పే, అలా చేయకూడదు. ఆ విధంగా ఆత్మహత్య కొంతమంది చేసుకుంటారు. ఇదొక రకం ఆత్మహత్యల్లో. నా చిన్నతనంలో ఒక వార్త పడింది పేపర్లో. హైదరాబాద్లో చార్మినార్లో
చార్మినార్ పైకి 4 అక్క చెల్లెళ్ళు పైకెక్కి వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని పెంచలేక అని చెప్పి తల్లిదండ్రుల మీద ప్రేమతోటి వాళ్ళని ఎందుకు మనం కష్టంగా పెట్టడం, మనం పోతే హాయిగా వాళ్ళిద్దరూ సుఖంగా బతుకుతారని చెప్పి 4 అక్క చెల్లెళ్ళు చార్మినార్ పైకెక్కి అక్కడి నుంచి దూకి చనిపోయారు గడవక. అటువంటిది ఈ కేటగిరీలోకి వస్తుంది. అయితే ఈ ఆత్మహత్య కూడా కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా డిఫరెన్స్ ఏమిటి అంటే యాక్సిడెంటల్గాను మర్డర్ ద్వారా కానీ చనిపోయినప్పుడు 3 రోజుల వెయిటింగ్ పీరియడ్ కాకుండా లాంగ్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ కేసులో లాంగ్ వెయిటింగ్ పీరియడ్ కాకుండా దేర్ ఈజ్ అన్ ఎక్స్క్యూజ్. ఇట్ ఈస్ ఓన్లీ 3 days వెయిటింగ్ పీరియడ్ లైక్ ది న్యాచురల్ డెత్. దిస్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ న్యాచురల్ డెత్. అక్కడ కొంచెం బెనిఫిట్ ఉంది, కొంచెం కన్సిడరేషన్ ఉంది డివైన్ ప్లాన్లో. ఇంకా ఆత్మహత్యల్లో ఆఖరిది వచ్చి సాధారణంగా మనందరికీ తెలిసినటువంటి ఆత్మహత్య, మోస్ట్ కామన్, సాధారణంగా మనందరికీ వార్తల్లో తెలుస్తున్నటువంటిది లవ్ ఫెయిల్యూర్, ర్యాంక్ ఫెయిల్యూర్, ఫస్ట్ ర్యాంక్ ఫెయిల్యూర్, సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ వస్తే కాదు, మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు హాయిగా పార్టీ చేసుకుంటుంటారు. వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఫెయిల్యూర్ వాళ్ళే సూసైడ్ చేసుకుంటారు. అయితే పక్కాడికి ఎంఎన్సీలో ప్యాకేజ్ వచ్చింది, మనకు రాలేదు, సూసైడ్. లాస్ట్ టైం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మద్రాస్ ఐఐటీలో ఒక అమ్మాయికి 5 పేపర్స్లో 4 పేపర్స్లో క్లాస్ ఫస్ట్ వచ్చింది, 5th పేపర్లో రాలేదని చెప్పి సూసైడ్ చేసుకుంది. అత్తగారు ఏదో అందని చెప్పి కోడలు సూసైడ్ చేసుకోవడం, తల్లి ఏదో అందని కోడలు కూతురు సూసైడ్ చేసుకోవడం, ఫోన్ లాక్కుంటే సూసైడ్ చేసుకుంటుంది, మొబైల్ లాక్కుంటే పిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు దే ఆర్ కమిటింగ్ సూసైడ్స్ నవేడేస్. అంత ఎడిక్ట్ అయిపోయారు ఫోన్లకి పిల్లలు. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. బాంబేలో ఒక న్యూస్ చాలా జరుగుతున్నాయి. 3 రోజులు తల్లి పొరుగురు వెళ్ళింది, ఇంట్లో ఉంటేనే వీడిని ఎదురుగుండా టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు, నేను 3 రోజులు ఊళ్ళో లేనంటే ఇంకిడు చదవడు, ఇక ఫోన్ పట్టుకునే వేలాడతాడని ఫోన్ పట్టుకుపోయింది చెప్పకుండా. ఇంటికి వచ్చేటవాడికి వాడు ఫ్యాన్కి వేలాడుతున్నాడు పిల్లాడు. ఇలాగా ప్రతి చిన్న కారణానికి సూసైడ్స్ చేసుకోవటం అనేది చాలా అరుదైపోయింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఈ సాధారణ ఆత్మహత్యలో పర్యవసానాలు ఎలా ఉంటాయంటే ప్రధానంగా 2 అంశాలు. ఒకటి, ఈ పరిస్థితుల్లో బాధ ఎలా ఉంటుంది, అది ఎంతకాలం ఉంటుంది. 2 విషయాలు. ముందు బాధ గురించి తెలుసుకుందాం. బాధలలో అనేక రకాల బాధలు ఉన్నాయి. దోమ కుడితే వచ్చేటటువంటి బాధను, కాలు విరిగితే వచ్చే బాధ 2 సమానం కాదు, మనకు తెలుసు. ఇలాగ ఉన్న అన్ని బాధల్లోకి అన్నిటికన్నా విపరీతమైనటువంటి బాధ ఏమిటి అంటే ఏం చెప్తారు మీరు? మానసిక బాధ. ఎగ్జాంపుల్ కావాలి నాకు. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, దోమ కొట్టడం, కాలు విరగటం. అతి తీవ్రమైనటువంటి బాధ అంటే ఫిజికల్ పెయిన్, మెంటల్ పెయిన్, ఇవి కేటగిరీస్ కదా. అతి తీవ్రమైన బాధ ఎలా వస్తుంది? హెల్త్ ఇష్యూస్, ఓకే. ఇంకా ఫినాన్షియల్ లోన్స్, ఓకే. అత్త మొట్టినందుకు కాదు, ఆడపడుచు నవ్వినందుకు అని చెప్పి ఒక సామెత ఉంది. అత్త మొట్టడం ఫిజికల్ పెయిన్, ఆడపడుచు నవ్వటం మెంటల్ పెయిన్. దిస్ ఈజ్ మోర్ సివియర్ దెన్ దాట్ వన్ కదా. ఆల్ రైట్. నరక బాధ మనకి తెలుసున్న అన్ని బాధల్లోకి అతి తీవ్రమైనటువంటి బాధ నరక బాధ. గో టు హెల్ అని తిడతాం మనకు బాగా కోపం వస్తే కదా. గో టు సూపర్ మార్కెట్, గో టు ఐమాక్స్ థియేటర్ అని తిట్టాం మనం. గో టు హెల్ అని తిడతాం, ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం పనిష్మెంట్ ఉంటుంది. దట్స్ వాట్ యూ డిజర్వ్ అని చెప్పడం అన్న కదా. నరక బాధ అన్నిటికన్నా అతి తీవ్రమైనటువంటి బాధ. ఆత్మహత్య ద్వారా చనిపోయినటువంటి వాళ్ళకి కలిగేటటువంటి బాధ నరక బాధ కన్నా తీవ్రమైనటువంటిది. ప్లీజ్ అండర్లైన్.
బాబా సైడ్ నరక బాధ కన్నా తీవ్రమైనటువంటిది. ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు మిగిలినటువంటి కోరికలను తీర్చుకోవడానికి, మిగిలిన సంస్కారాలు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళకి తమ శరీరము లేదు కనుక ఇతరుల శరీరాన్ని అవహించి ఆ శరీరం ద్వారా వాళ్ళ కోరికలను తీర్చుకోవాలి. ఇది అంత సులువైనటువంటి విషయం కాదు. ఎవరిని పడితే వాళ్ళని ఆవహించడానికి లేదు. నాకు డజన్ మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మకాయ రసం పిండుకుని తినాలని ఉంది. నాకు ఈ కోరిక తీరులోగా ర్యాంక్ నెంబర్ 1 రాలేదు, సూసైడ్ చేసుకున్నాను నేను. మిరపకాయ బజ్జీలతో పెండింగ్లో ఉండిపోయింది. సో ఇప్పుడు నేను ఎవరిని ఆవహించాలంటే డజన్ మిరపకాయ బజ్జీలు తినాలని, కనీసం డజన్ కాకపోతే కనీసం 10 మిరపకాయ బజ్జీలు తినాలని ఎవరికి కోరికుంటుందో, ఏదో 1 2 తిని సరిపెట్టుకునేవాడు సరిపోదు. అక్కడ కనీసం 10 అన్నా ఉంటే ఆ పైన 2 మనం పుష్ చేయొచ్చు. పుష్ చేసి ఆ శరీరాన్ని ఉపయోగించుకొని 12 బజ్జీలు వాడితో తినిపించేస్తాం. వాళ్ళ అమ్మ తిడుతుంది, అరే నీకు దెయ్యం పట్టిందా ఏంటి, ఎప్పుడూ 1 2 తినేవాడు ఈవేళ డజన్ లాగించేసావు, కడుపు పాడైపోద్ది, బిడలేసుకో అంటుంది వాళ్ళ అమ్మ. అలాగా ఆవహించటం, తద్వారా తీర్చుకోవడం జరిగింది. అక్కడితో అయిపోలేదు. మనకి చెరుకు రసం తాగాలనేది ఇంకోటి ఉంది. ఇది అయిన తర్వాత చెరుకు రసం తాగాలి. ఈ చెరుకు రసం అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎవరని చూడాలి. ఎవరిని చూసినా ప్రతి వాళ్ళు డయాబెటీస్, బిడలు అంటున్నారు. ఎవడో దొరకట్లేదు మనకి. వెతుక్కుని డయాబెటీస్ లేని వాళ్ళని పట్టుకుని ఆవహించి వాళ్ళకి ఈ కోరికని కలిగించి, మన కోరికను వాళ్ళ శరీరానికి ఇచ్చి, వాళ్ళు గ్లాసులు తాగేది వల్ల 2 గ్లాసులు తాగించి వాడితోటి మన కోరిక తీర్చుకోవడం జరిగింది. ఇది అయిన తర్వాత మళ్ళీ మందు కొట్టాలి. జనవరి 1 వచ్చింది. ఇప్పుడు జనవరి 1 వచ్చేటప్పటికల్లా మందు పడాలి. ఈ మందు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పట్టుకొని వీళ్ళు బాగానే దొరుకుతారు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు. ఇది పెద్ద సమస్య కాదు. ఇలాగా మనం చెప్పుకునే ఉదాహరణలు సరదాగా నవ్వొచ్చినప్పటికీ కూడా అనుభవం అయితే మాత్రం నరకము కన్నా తీవ్రముగా ఉంటుంది. ఈ ప్రాసెస్, ఈ రకరకాల శరీరాలని వెతుక్కుంటూ పట్టుకుని వాటి ద్వారా కోరికలు తీర్చుకుని ఈ మిగిలిన కోరికలు తీర్చుకోవటంలో ఉన్న ప్రాసెస్లో ఉన్నటువంటి సఫరింగు నరకములో బాధ కన్నా తీవ్రమైనటువంటిది. ఇది బాధ గురించి. డ్యూరేషన్, వ్యవధి. ఈ బాధాకాలం ఎంతకాలం ఉంటుంది అంటే కొన్ని ఏజెస్ అని చెప్పారు బాబా. ఏజ్ అంటే 12,000 సంవత్సరాల కాలం. కొన్ని ఏజెస్ అంటే 12 × 2 కావచ్చు, 12 × 3 కావచ్చు, 4 కావచ్చు. అది వీళ్ళకు ఉన్నటువంటి కోరికల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని 100,000 సంవత్సరాల పాటు శరీరము లేకుండా తమ కోరికలను తీర్చుకోవటానికి అనేక మంది మీద ఆధారపడుతూ, ఆ కోరికలు తీరక నరకయాతన కన్నా ఎక్కువ బాధపడుతూ అన్ని 1000 సంవత్సరాల పాటు ఇది కొనసాగుతుంది. నరకంలో కూడా అంతకాలం ఉండవేమో. మనం నరకంలో మహా ఉంటే 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఉంటాం. మళ్ళీ మనకి నెక్స్ట్ జన్మ వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం మనం. ఆత్మహత్య చేసుకున్నప్పుడు నరకానికన్నా భయంకరమైనటువంటి బాధా పరిస్థితిలో కొన్ని 1000 సంవత్సరాల పాటు ఆ సోలు తిరిగితే కానీ ఆ పని పూర్తి కాదు. ఇది అయిన తర్వాత మళ్ళీ మామూలుగా నరకం కానీ స్వర్గం కానీ అనుభవించి అప్పుడు కానీ తదుపరి జన్మ రాదు. 84 లక్షల్లో ఈ జన్మ గడపటానికి ఎంతకాలం పట్టింది? సామాన్య మానవులకు 100 సంవత్సరాలు పడితే సూసైడ్ చేసుకున్న వాళ్ళకి కొన్ని 1000 సంవత్సరాలు పడుతుంది. అందుకని నంబర్ ఎప్పుడు సమానమే, డ్యూరేషన్లో తేడా ఉంటుంది మనం చేసే పనుల వల్ల. ఎస్. సో ఇది వ్యవధి గురించి. ఇంకొక ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ, మూడోది కాన్సిక్వెన్స్. ఆత్మహత్య అసలు వీడు ఎందుకు చేసుకున్నాడంటే, అప్పు చేసి పప్పుకూడు అన్నట్టుగా అప్పులు చేసేసి పాటి చేసేసుకున్నాడు. ఎందుకంటే రేపొద్దున పొలం అమ్మకానికి పెట్టాం, బేరాలు వస్తున్నాయి, మాట్లాడుతున్నాం. ఈవేళ కాకపోతే రేపొద్దున పొలం అమ్మేస్తే డబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు ఈ అప్పులు తీర్చేసే ఉంది కదా, మనకి వెనకాల తాత సంపాదించిన పొలం ఉంది కదా, ఓ 2 ఎకరాలు అమ్మేసుకోవచ్చు ఏముంది అని చెప్పి అప్పులు చేశాడు. తీరా చూస్తే ఆ పొలం అమ్మడానికి వెళ్ళేటప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి.
టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి నీకు హక్కు లేదు, నువ్వు అమ్మడానికి వీల్లేదని చెప్పి ఎవడో లా సూట్ వేసాడు అక్కడ. సో పైసా వచ్చే దారి లేదు, 1000 అప్పులు చేస్తాడు, పబ్బుల్లో ఖర్చు పెట్టాడు. వాళ్ళు ఇస్తావా చస్తావా అని చెప్పి పీక మీద కూర్చుకున్నారు. రేపొద్దుటికల్లా నువ్వు డబ్బులు కక్కపోతే తుక్కు రేగిపోద్ది, నీకు చంపేస్తామని చెప్పి వాళ్ళు బెదిరించారు. వీళ్ళు ఎలాగూ చంపేస్తారు కదా, పరుగు పోతుంది నలుగురిలో అని చెప్పి వీడు సూసైడ్ చేసుకున్నాడు. ఎంత అప్పు చేశాడు? 10 లక్షలు అప్పు చేసి పబ్బుల్లో ఖర్చు పెట్టాడు. ఓకే, ఇంత తీవ్రమైన బాధని ఇన్ని వేల సంవత్సరాలు అనుభవించిన తర్వాత వచ్చేటటువంటి జన్మలో ఈ 10 లక్షలు అప్పు తీర్చవలసినదే, అది కాన్సిక్వెన్స్, పర్యవసానం. నో ఎస్కేప్. సూసైడ్ ఈజ్ నాట్ ఎన్ ఎస్కేప్, సూసైడ్ ఈజ్ నాట్ ఎ షార్ట్ కట్. సో దీని సారాంశం ఏమిటి అంటే, మనం ఎంత బాధనన్నా అనుభవించడానికి సిద్ధపడాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సూసైడ్ అనేటటువంటిది చేసుకోకూడదు. ఎందుకంటే సూసైడ్లో ఇన్ని వేల సంవత్సరాలు ఇంత బాధపడిన తర్వాత మళ్ళీ అప్పు తీర్చాల్సిందే. ఆ అప్పు ఏదో బ్రతికుండి నలుగురిలో 4 చివాట్లు పడి ఈడు జలసారాయిడ్లాగా ఖర్చు పెట్టాడు, నా డబ్బులన్నీ డబ్బులు ఇవ్వట్లేదని కాలర పెట్టి కొడితే ఏమైంది? అవమానం కలిగింది మహా అయితే అని కదా. ఏదో రకంగా తీర్చేస్తాను, నువ్వు కొట్టుకో, నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు 2 రోజుల్లో ఇచ్చేస్తానన్నది 2 సంవత్సరాల్లో ఇస్తాను అని కష్టపడి ఆ డబ్బులు ఏవో ఇచ్చేసాయి. అలా చేసుకోవాలే కానీ సూసైడ్ మాత్రం చేసుకోకూడదు. సూసైడ్కి ఏ కారణము కూడా సరైనటువంటి కారణం కాదు. సూసైడ్ పూర్తిగా ఆధ్యాత్మికానికి వ్యతిరేకము. నెక్స్ట్ సెషన్ కారుణ్య మరణం, విల్ టాక్ అబౌట్ దట్ నెక్స్ట్ సెషన్. సో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి, దాని పర్యవసానాలు తెలియకుండా పిల్లలు ఈ రోజున పుట్టుకు మన ప్రతి చిన్న రీజన్కి చేతిలో మొబైల్ లాక్కున్నారని కూడా సూసైడ్ చేసుకుంటే వాళ్ళు తెలియకుండా ఆధ్యాత్మికంగా ఎంత ముప్పును కొని తెచ్చుకుంటున్నారో తెలుసుకోవాలి. చదువుకున్నటువంటి పిల్లలు, బాగా చదువుకున్నటువంటి పిల్లలే సూసైడ్లు చేసుకుంటున్నారు. 2nd ర్యాంక్ 3rd ర్యాంక్ వచ్చిన వాళ్ళు సూసైడ్ చేసుకోరు. వీళ్ళ తెలివితేటలన్నీ ఏమైపోతున్నాయి. అందుచేత ఈ ఆధ్యాత్మిక విషయాలు పిల్లలకి తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు తెలుసుకోవాలి. ముఖ్యంగా కాలేజీల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్, మెడిసిన్ స్టూడెంట్స్ ఎంతోమంది ఎంతో సులువుగా హాస్టల్స్లో ఫ్యాన్లకు వేలాడిపోతున్నారు. లవ్ ఫెయిల్ అయిందనో, ర్యాంక్ రాలేదనో, కాలేజీలో సీట్ రాలేదనో, ఇంకోటో. ఇవి ఈ మొదటి భాగం ద్వారా బాబా మనకి తెలియజేసినటువంటి విషయాలు. ఇన్ని విషయాలు తెలియజేసినటువంటి బాబాకి మనందరం ఒకసారి అవతార్ మెహర్ బాబాకి జై.